ಸರ್ವ ಟಿವಿ ವಾರಭವಿಷ್ಯಂ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ స్వాగతం సుస్వాగతం. వాటిగా ప్రతి వారంలో కూడా మనం వార రాశి ఫలాల గురించి మనం తెలియజేస్తుంటాము. సో ఈ వారం కూడా మనం ద్వాదశ రాశి ఫలాలు ఇప్పుడు చూస్తూ ఉంటాము. సో ప్రతి ఒక్క రాశి వారికి కూడా మేము చెప్పేటువంటి వనమూలికల ద్వారా పరిష్కారం చేయబడుతుంది. ప్రతి ఒక్కరు కూడా మేము చెప్పేటువంటి వనమూలికలు ఒక్కొక్క ఇంచు సేకరించి దాని పసుపు దారం చుట్టి మీరు సో ఖచ్చితంగా మీరు ప్రతి ఒక్కరు కూడా పూజారములు పెట్టి పూజ చేసుకుని వస్తే కానీ సో మంచి శుభ ఫలాలు పలుస్తుంది. సో ఆ విధంగా మీరు మేము చెప్పేటువంటి వనమూలికల ద్వారా మీరు పరిష్కారం చేసుకోవచ్చు. సో ఇది ప్రతి వారం కూడా మేము చెప్పేటువంటి పరిష్కారము. సో సిద్ధులు చెప్పినటువంటి వనమూలికల ద్వారా పరిష్కారం మీరు ప్రతి ఒక్కరు కూడా మీ ఇంటి దగ్గర ఉండేటువంటి వనమూలికల ద్వారా మీరు పరిష్కారం చేసేటువంటి పరిహారం మేము ఈ రాశి ఫలాలు కార్యక్రమంలో మేము చెబుతున్నాం. మేషరాశి వాళ్ళకు రాశ్యాధిపతి కుజుడు షష్టమ భావంలో శత్రుస్థానంలో రుణ రోగ శత్రువులు నాశమవుతాడు. అదేవిధంగా శుక్రుడు ధనాధిపతి ధన సప్తమాధిపతి అయి మీకు తృతీయ స్థానంలో గురువు జతులు భాగ్యాధిపతి గురువు జతుల ధనాధిపతి ఉంటుంది కానీ ధన భాగ్యం. సో ఇది ఎవరి ద్వారా దొరుకుతుంది అంటే భార్య ద్వారా దొరుకుతుంది. స్నేహితుల జొత్తలా దొరుకుతుంది. ఖచ్చితంగా స్నేహవర్గ యోగాలు దొరుకుతుంది మీకు. ఖచ్చితంగా కుటుంబంలో మంచి వాతావరణాలు అయిన తర్వాత డబ్బులు ఎక్కువ పారాడము. అదేవిధంగా కుటుంబంలో మంచి వాతావరణాలు ప్లేస్ కొనడం కానీ ఇవ్వడం కానీ సో భూమి ప్రాప్తము ఉండేదని కాబట్టి భూమి ప్రాప్తి. అదేవిధంగా ఎడ్యుకేషన్ పరంగా చూడాలంటే పిల్లలకు మంచి చదువు కూడా ఉండడం కానీ 4వ ఇంట్లో బదులు ఉండడం కానీ మీకు మంచి చదువు కూడా దొరకడం. ఈ విధంగా మీకు అదృష్టం ఎక్కువగా దొరికేటువంటి వారం ఇది. సో ఈ విధంగా మీకు వ్యయస్థానంలో శని ఉంటుంది కానీ దుర్స్థానంలో సో ద్వాదశ రాశిలో శని ఉండేటప్పుడు కాబట్టి మీకు ఏలినాటి శని ఎక్కువగా బాధిస్తూ ఉంటుంది. ఆ విధంగా మీరు శని శాంతి ఎక్కువ చేసుకోవాలి. ఆంజనేయ దేవస్థానంకి వెళ్ళాలి. మీరు ఓం శం శనీశ్వర అనే మంత్రాలు పఠించాలి రోజు. తర్వాత మీరు సో 5వ ఇంటి ఉండేటువంటి కేతు గ్రహం ఆధ్యాత్మం ద్వారా భక్తి ద్వారా మీకు దేవస్థానం వెళ్ళడం కానీ పుణ్యక్షేత్రాలు వెళ్ళడం కానీ మీకు ఎక్కువగా అనుకూలాలు దొరకడం ఇదంతా కూడా మీకు ఈ వారం మీకు ఎక్కువగా అదృష్టం దొరుకుతుంది మీకు. సో మేషరాశి వాళ్ళకు ఈ వారం మీకు ఖచ్చితంగా చెప్పాలంటే సో మీరు వేప చెట్టు వేరు, తులసి వేరు, గురు గింజల వేరు ఈ 3 వేర్లు ఒక్కొక్క ఇంచు సేకరించి దానికి పసుపు కలర్ దారం చుట్టి మీరు సో సిద్ధి చేసి ఓం శరవణ భవాయ అనే మంత్రాలు పఠించి దానికి సిద్ధి చేసి తర్వాత మీరు పూజా రూమ్లో పెట్టి దాన్ని పూజ చేయడం ఎక్కువగా దోషాలు మారిపోతుంది. ఆ తర్వాత మనకు వచ్చే యోగాలు ఎక్కువగా రాజయోగాలు దొరకడం ఇస్తుంది. సో మేషరాశి వరకు అదేవిధంగా మీకు 5, 6, 9వ సంఖ్యలు మీకు అదృష్టమైన సంఖ్యలు ఈ వారం మీకు. సో రెడ్ కలర్, వైట్ కలర్, ఎల్లో కలర్ మీకు సో అదృష్టమైన కలర్ ఈ వారం ద్వారా మీకు అదృష్టం లభిస్తుంది మేషరాశిలో జన్మించిన వాళ్ళకు. వృషభ రాశి అధిపతి శుక్రుడు ధనస్థానంలో సో ధనస్థానం ఉండేదని కాబట్టి ఎక్కువగా డబ్బుల గురించి కానీ మీరు ఎక్కడన్నా డబ్బులు లోన్ వెళ్ళడం కానీ లోన్ గురించి మీరు ఆలోచన చేయడం కానీ కుటుంబంలో మంచి వాతావరణాలు ఉండడం కానీ అదేవిధంగా వాక్ చాతుర్యం మాటల ద్వారా మీకు ఎక్కువగా అనుకూలాలు లభిస్తుంది మీకు. 2వ ఇంట్లో ఆల్రెడీ గురుబలం ఉంది, శని బలం ఉంది. శని బలం, గురుబలం, రాహు కేతు బలం ఉండేదని కాబట్టి సో ఖచ్చితంగా మీకు అదృష్టమైన వారం ఈ వారం మీకు. సో ఖచ్చితంగా మీరు ఈ వారం గురించి మీరు చెప్పాలంటే ఎక్కువగా శుభకార్యాలు జరగడం, పని పాటలు జరగడం, ఉద్యోగ ప్రాప్తి అయిన తర్వాత వ్యాపారంలో ఎక్కువ అనుకూలం దొరకడం. సో పిల్లల గురించి చెప్పాలంటే మీకు ఎక్కువ చదువు పర్సంటేజ్ ఎక్కువ రావడం. అదేవిధంగా సహోదర భావం చక్కటి ఉండేదాన్ని కాబట్టి సహోదర ప్రభావం ఎక్కువ ఉండేదాన్ని వాళ్ళ ద్వారా సహాయం దొరకడం. అదేవిధంగా సొమ్ములు జ్యువెలర్స్ మీరు తీయడం కానీ కొత్తగా జ్యువెలర్స్ తీయడం కానీ కొత్తగా మీరు ఇంటర్వ్యూ అటెండ్ చేసి పని పాటలకు వెళ్ళడం కానీ ఇదంతా కూడా మంచి రోజులు ఈ వారంలో వస్తుంది. సో ఖచ్చితంగా వృషభ రాశి వాళ్ళకు ధన ప్రాప్తి అయిన వారము. సో మీరు ఏ గురించి మాట్లాడతారో ఏ గురించి ఆలోచన చేస్తారో అదంటే చక్కటి మీకు నెరవేరుతుంది. ఖచ్చితంగా మీకు ధన ప్రాప్తి అవుతుంది, డబ్బులు ఎక్కువగా పారాడుతుంది. సో ఖచ్చితంగా మీకు వృషభ రాశిలో జన్మించే వాళ్ళకు అయితే 4వ ఇంట్లో కేతు ఉండేది కాబట్టి యాక్సిడెంట్ జరగడం ఖచ్చితంగా. సో
సో విపత్తు ఆపత్తు అని చెప్తాం. యాక్సిడెంట్ జరగడం జరుగుతుంది. ఖచ్చితంగా మీకు వాహనంలో వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీరు. సో ఆ విధంగా మీరు చూడాలంటే మీరు ఎక్కువగా మహాలక్ష్మి ఆరాధన చేయాలి. మీరు ఎక్కువగా విష్ణు క్రాంతి వేరు, మళ్ళీ తెల్ల జిల్లేడు చెట్టు వేరు. సో తెల్ల జిల్లేడు చెట్టు వేరు, విష్ణు క్రాంతి వేరు, 2 వేర్లు సేకరించి మీరు ఒక్కొక్క ఇంచు సేకరించి దాన్ని పసుపు కలర్ దారం చుట్టి దాన్ని సిద్ధి చేసి ఐం హ్రీం శ్రీ మహాలక్ష్మి అనే మంత్రాలు పాటించి తర్వాత దాన్ని ఉపయోగించడం వల్ల మీకు ఎక్కువగా రాజ్యోగాలు దొరకడం, ఇలా డబ్బులు ఎక్కువ పారాడడం, కుటుంబంలో మంచి శుభకార్యాలు జరగడం అన్నీ కూడా జరుగుతుంది వృషభ రాశిలో పుట్టిన వాళ్ళకు. తర్వాత వైట్ కలర్, వైట్, ఎల్లో, ఆరెంజ్, పర్పల్ ఇది మీకు లక్కీ కలరు. అయిన తర్వాత మీకు 5, 2, 3 ఈ లక్కీ నెంబరు. సో ఇది వాడుకోండి. మీరు ఎక్కువగా రాజ్యం దొరికే అటువంటి వారం ఉంటుంది వృషభ రాశిలో జన్మించే వాళ్ళకు. మిథున రాశి. మిథున రాశి అధిపతి బుధుడు 2వ ఇంట్లో ధనస్థానంలో ధనప్రాప్తి. సో మీరు లోన్ ఎక్కడైనా అడిగింట కానీ, బ్యాంకులో లోన్ వెళ్ళడం కానీ, మీరు ఎక్కడైనా మీ ఫ్రెండ్స్ ద్వారా కానీ, మీ బంధువుల ద్వారా కానీ మీరు డబ్బుల గురించి ఆలోచన చేసి మీరు వాళ్ళ దగ్గర వెళ్ళి డబ్బులు అడుగుతూ కానీ, ఎక్కడ డబ్బులు పారాడడం కానీ, ధనప్రాప్తి కానీ, సుఖం, శాంతి, నెమ్మదిగా ఉండడం కానీ, అదేవిధంగా పంచమాధిపతి శుక్రుడు సో లగ్నంలో రాశిలో ఉండేదని కాబట్టి ఎక్కువ అదృష్టం, మంచి లక్ష్మీ కటాక్షం ఇదంతా కూడా దొరకడం జరుగుతుంది మిథున రాశిని జన్మించిన వాళ్ళకు. అదేవిధంగా తృతీయంలో కేతు, ధైర్యంతో ద్వారా మీరు ఏమైనా చేస్తే కానీ మీకు ఆరోగ్యం కానీ, మీకు ధైర్యం కానీ ఇదంతా ఉంటే కానీ మీకు ఎక్కువగా రాజ్యోగాలు దొరకడం జరుగుతుంది. అదేవిధంగా 4వ ఇంట్లో కుజుడు ఉంటే కానీ సో భూమి, రియల్ ఎస్టేట్ ఉండేటువంటి వాళ్ళు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. భూమి కారకుడు కుజుడు, భూమి స్థానం ఉంటే కానీ దోషం, భూమి దోషం ఉంటుంది. సో అదేవిధంగా మీకు రియల్ ఎస్టేట్లో ఉన్నటువంటి వాళ్ళకు ఎక్కువగా ఇబ్బందులు కలగడం, అదేవిధంగా జగడాలు కలగడం, సో గొడవలు కలగడం ఇదంతా కూడా ఉంటుంది మిథున రాశిలో జన్మించిన వాళ్ళకు. మీ తండ్రిని గురించి ఎక్కువగా ఆలోచన చేసుకోండి, ఆరోగ్యం పరంగా చూసుకోండి. అదేవిధంగా శని, వక్ర శని కర్మస్థానం కాబట్టి కర్మఫలాలు ఎక్కువగా మీకు ఈ కర్మఫలాలు ఎక్కువ అంటే మీరు అష్టమే భాగ్యాధిపతి ధర్మ కర్మ రాజ్యం దొరకడం కూడా మీకు ఉంటుంది. సో శని ఒకరిగతి ఉండేదాన్ని బట్టి పని పాటలో కానీ, ఉద్యోగం గురించి కానీ, వ్యాపారం గురించి కానీ ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలి. శని వక్ర శని ఉండేది కాబట్టి ఆ విధంగా మీరు చూస్తే కానీ శని శాంతి చేస్తుంటాయి. ఓం ఆంజనేయ నమః అనే మంత్రాలు పట్టిస్తే కానీ మీకు శుభ ఫలాలు లభిస్తుంది. ఉసిరికాయ చెట్టు వేరు, తర్వాత తులసి చెట్టు వేరు. ఉసిరికాయ చెట్టు వేరు, తులసి చెట్టు వేరు, 2 వేర్లు మీరు సో సేకరించి దాన్ని పసుపు కలర్ దారంతో చుట్టి తర్వాత దాన్ని మీరు ఓం నమో నారాయణ మంత్రాలు పఠించి తర్వాత దాన్ని ఉపయోగిస్తే కానీ అన్ని దోషాలు కూడా వెళ్ళడం, విధంగా రాజ్యోగం దొరకడం కూడా జరుగుతుంది. సో మిథున రాశిలో జన్మించే వాళ్ళకు 5, 6, 1వ నెంబర్ మీకు అదృష్టం లభిస్తుంది ఈ వారం మీకు మిథున రాశిలో జన్మించిన వాళ్ళకు. కటక రాశి. కటక రాశిలోనే బుధుడు, సూర్యుడు, 2వ ఇంట్లో కేతు, 8వ ఇంట్లో రాహు, సర్పదోషము. రాశాధిపతి చంద్రుడు చంద్రమంగళ యోగంలో ఉంటే కూడా ఇబ్బందులు రావడం కానీ, మానసిక రోగాలు రావడం కానీ, మానసిక నొప్పులు రావడం కానీ, ఫ్యామిలీలో కుటుంబంలో సో ఫైనాన్స్ సో డబ్బుల గురించి కానీ ఎక్కువగా ఇబ్బందులు ఇవ్వడం. సో మీరు ఏమన్నా డబ్బుల గురించి ఇవ్వడం తేవడంలో జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే సో మీరు ఎక్కువగా బాధపడాల్సి వస్తుంది ఖచ్చితంగా మీకు. బుధుడు సూర్యుడు ఉంటే కానీ సో సూర్యుడు లగ్నంలో రాశిలో ఉంటే కానీ ఎక్కువ కోపపడకూడదు మీరు. ఉష్ణం ఎక్కువగా ఉంటుంది, ఆరోగ్యం కూడా మీకు చూసుకోవాలి మీరు. సో ధనాధిపతి రాశిలో, వ్యయాధిపతి రాశిలో ఉంటే కానీ ఎక్కువగా డబ్బుల గురించి ఎక్కువగా ఖర్చులు పెట్టడం ఇదంతా కూడా జరుగుతుంది కటక రాశిలో జన్మించిన వాళ్ళకు. తల్లిదండ్రిని మీకు ఎక్కువ చూసుకోవాలి, జాగ్రత్తగా చూసుకోవాలి. పితృ దోషం ఎక్కువ, పితృ శాపం ఎక్కువగా వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటుంది మీకు కటక రాశిలో జన్మించిన వాళ్ళకు. అదేవిధంగా సహోదర వర్గం చూస్తే కానీ, అన్నతమ్ములు కానీ, అక్క చెల్లకు కానీ మీకు ఇబ్బందులు ఇవ్వడం, వాళ్ళ ద్వారా ఇబ్బందులు రావడం కూడా జరుగుతుంది ఖచ్చితంగా కటక రాశిలో జన్మించిన వాళ్ళకు. ఈ విధంగా దోషాలు ఉంటాయి కానీ మీరు తులసి వేరు, గురుగింజల వేరు, తులసి వేరు, గురుగింజల వేరు 2 కలిసి ఒక్కొక్క ఇంచు సేకరించి దానికి పశువు కల దారం చుట్టి మీరు ఓం సర్వమంగళ మాంగళ్యేశ్వరి సర్వార్థ సాత్కేశ్వరి త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే అనే మంత్రాలు పట్టించి దానికి సిద్ధి చేయించి తర్వాత దాన్ని ఆ మూలికలను యూజ్ చేయడం కానీ, పూజా రూములు పెట్టడం కానీ, మీ
బ్యూరోలు పెట్టడం కానీ ఖచ్చితంగా మీకు దోషాలు వెళ్ళి యోగాలు లభిస్తుంది. రాజ్యం కూడా దొరుకుతుంది మీకు. ఈ విధంగా వనమూలికల ద్వారా మీరు యూజ్ చేసుకుంటే కానీ ఖచ్చితంగా కటక రాశిలో జన్మించిన వాళ్ళకు ఈ వారం మీకు ఖచ్చితంగా చెప్పాలంటే 2, 1, 5వ సంఖ్యలు మీకు సో లక్కీ నెంబర్ మీకు. అదేవిధంగా క్రీమ్ కలర్, క్రీమ్ పింక్ మరియు గ్రే కలర్ మీకు అదృష్టం లభిస్తుంది. ఈ విధంగా ఏ కలర్లు వాడుకొని మీకు సో రాజ్యం దొరుకుతుంది, దోషాలు కూడా వెళుతుంది కటక రాశిలో జన్మించే వాళ్ళకు. శుభం. సింహరాశి. సింహరాశ్యాధిపతి సూర్యుడు ద్వాదశ రాశిల అన్ని ఖర్చులు రావడం, ధన లాభాధిపతి జ్యోతుల గోచరించడం వల్ల మీకు ఎక్కువగా ఖర్చులు రావడం, లగ్నంలో కేతు 7వ ఇంట్లో 7వ స్థానంలో రాగు ఉండేటప్పుడు మీకు స్నేహితుల వల్ల దోషం, భార్యాభర్తల గొడవలు కానీ, వివాహం గురించి అడ్డం రావడం కానీ, అష్టమ శని ప్రభావం, వక్ర శని ప్రభావం ఎక్కువగా ఉండేదని కాబట్టి కంటక శని చెప్తాం, అష్టమ శని చెప్తాం. కంటక శని, అష్టమ శని ప్రభావంతో మీకు ఎక్కువ ఇబ్బందులు రావడం, అనారోగ్యం సమస్యలు ఎక్కువ రావడం కానీ, అప్పులు పెరగడం కానీ, శత్రువులు పెరగడం కానీ ఎంత కూడా జరుగుతుంది సింహరాశిలో జన్మించిన వాళ్ళకు. అయితే గురువు మరియు శుక్రుడు దశమ లాభాధిపతి. మీ పని పట్ల, మీ వ్యాపారం గురించి చెప్పాలంటే ఎక్కువ లాభం దొరకడం ఈ వారం మీకు. శుక్రుడు సహాయం ద్వారా వేరే వ్యక్తి ద్వారా మీరు సహాయం తీసుకొని సో వ్యాపారాలు చేస్తే కానీ ఎక్కువ లాభం దొరకడం. అదేవిధంగా మీ పిల్లల గురించి ఎక్కువ, పుత్ర స్థానాధిపతి గురువు లాభస్థానం కాబట్టి పిల్లల గురించి ఎక్కువ లాభాలు దొరకడం. సో ఇందాక మీకు వైరుత్వం ఉండింది పిల్లల గురించి చెప్పాలంటే, ఇప్పుడు మీకు అనుకూలకరంగా తండ్రి ద్వారా మీకు ఆలోచన చేసి వాళ్ళు మీరు జొత్తలు ఉంటా కానీ ఖచ్చితంగా సో పిల్లల గురించి కూడా ఆలోచన చేస్తాయి. మంచి రాజయోగమైన ఒక వారం ఇది ఖచ్చితంగా మీకు సింహరాశిలో జన్మించిన వరకు. కోపం తక్కువ చేసుకోవాలి. వివాహం గురించి చెప్పాలంటే ఖచ్చితంగా గురుబలం ఉండేది కాబట్టి స్త్రీకి కానీ పురుషుడు కానీ ఆ వయసులో ఉండేటువంటి వాళ్ళు ఖచ్చితంగా పరిష్కారం చేస్తారు కానీ ఖచ్చితంగా యుగాది లోపల మీకు వివాహం కూడొస్తుంది సింహరాశిలో జన్మించిన వాళ్ళకు. ఈ సింహరాశిలో జన్మించిన వాళ్ళు రాగిమాని వేరు, ఉసిరి చెట్టు వేరు, రాగమాని వేరు, ఉసిరి చెట్టు వేరు రెండు ఒక్కొక్క ఇంచు సేకరించి దాని పశువుల దారం చుట్టి ఓం ఆదిత్యాయనమయ, ఓం భాస్కరాయనమయ మంత్రాలు పట్టించి దాన్ని పూజారం పెట్టడం కానీ, పరసలు పెట్టడం కానీ ఈ విధంగా పెట్టి మీరు పూజిస్తే ఖచ్చితంగా మీకు అన్ని దోషాలు కూడా వెళ్ళి రాజయోగం దొరుకుతుంది. సమస్యల నుంచి దూరం అవుతారు సింహరాశిలో జన్మించిన వాళ్ళు. సింహరాశిలో జన్మించిన వాళ్ళకు 6, 3, 1వ నెంబర్ మీకు లక్కీ నెంబర్ ఈ వారం ద్వారా. ఈ నెంబర్ వాడుకోండి. అదేవిధంగా ఎల్లో, ఆరెంజ్, వైట్ కలర్ మీకు లక్కీ కలర్ ఈ వారం వాడుకోండి. అదృష్టం ఎక్కువగా పెరుగుతుంది. శుభమస్తు. కన్య రాశి. కన్య రాశిలోనే కుజుడు, అష్టమాధిపతి కుజుడు. కార్య విఘ్నాలు అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అదేవిధంగా మృత్యు దోషం ఎక్కువగా మీకు ఉంటుంది. అదేవిధంగా రాశ్యాధిపతి బుధుడు, దశమాధిపతి బుధుడు ఏకాదశ భావంలో కోటి దోషం నివృత్తి చేసేటువంటి యోగాలు సూర్య బుధాదిత్య యోగం వల్ల. దశమాధిపతి లాభస్థానం ఉంటుంది కానీ వ్యాపారంలో ఎక్కువగా లాభం దొరకడం కానీ, దశమ స్థానంలో దాని భాగ్యాధిపతి శుక్రుడు గోచరించే దాని వల్ల ఖచ్చితంగా మీకు దశమ స్థానం చక్కటి పరిష్కారం అవుతుంది. చక్కటి మీకు వ్యాపారం కుదరడం కానీ, ఉద్యోగం కుదరడం కానీ, మంచి పని పాటలు దొరకడం కానీ, సో ఇంటర్వ్యూలో సక్సెస్ జరగడం కానీ ఎంతో కూడా జరుగుతుంది కన్య రాశిలో జన్మించిన వాళ్ళకు. అదేవిధంగా మీకు శని కంటక శని మీకు వక్ర శనిలో 6 ఏళ్ళు ఉన్నాయి కాబట్టి ఆరోగ్య ప్రాప్తి మరియు శత్రునాశము, అప్పులు పెరగడం కానీ ఇదంతా ఉంటూ కూడా అప్పులు కూడా సో వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. అప్పులు తీరడం వల్ల మీకు ఆరోగ్య ప్రాప్తి కూడా ఉంటుంది. అదేవిధంగా రాగు 6వ ఇంట్ల షష్టమ స్థానంలో ఉండేదని కాబట్టి మీకు ఆరోగ్య ప్రాప్తి, శత్రు నాశం, రుణరోగ శత్రు నాశం అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో కేతు వేస్తూ ఉంటుంది కానీ అనవసరం ఖర్చులు ఎక్కువ రావడం అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. చంద్రుడు రాశిలో శశిమంగళ యోగము 2వ ఇంట్లో 3వ ఇంట్లో ఉన్నది కాబట్టి కార్య అనుకూలాలు, ధన ప్రాప్తి, వాక్చాతుర్యం ఎంత కూడా జరగడం జరుగుతుంది కన్య రాశిలో జన్మించిన వాళ్ళకు. ఈ వారం మీకు ఎక్కువగా వ్యాపారం గురించి కానీ, ఉద్యోగం గురించి కానీ చెప్పాలంటే సో మంచి విధంగా ఉంటుంది. ఎక్కువ లాభాలు దొరకడం ఉంటుంది. ఉద్యోగ ప్రాప్తి, ప్రమోషన్ దొరకడం కూడా జరుగుతుంది కన్య రాశిలో జన్మించిన వారికి. ఖచ్చితంగా మీరు ఉసిరి చెట్టు వేరు, తెల్ల జిల్లేడు చెట్టు వేరు, తులసి వేరు, ఉసిరి చెట్టు వేరు, తెల్ల జిల్లేడు చెట్టు వేరు, మళ్ళీ తులసి వేరు ఒక్కొక్క ఇంచు సేకరించి దాన్ని పసుపు కలర్ దారం చుట్టి మీరు సిద్ధి చేసి ఓం నమో నారాయణ అనే మంత్రాలు పట్టించి దాన్ని సిద్ధి చేసి తర్వాత మీరు పూజారములు పెట్టడం కానీ, పరసలు పెట్టడం కానీ,
బీరోలు పెట్టి పూజ చేయడం కానీ ఈ విధంగా చేస్తూ ఉంటే మీకు ఇంకా ఎక్కువగా వ్యాపారాలు కుదరడం కానీ ఉద్యోగ ప్రాప్తి అవ్వడం కానీ ఇదంతా కూడా మంచి విధంగా జరుగుతుంది కన్య రాశిలో జన్మించిన వాళ్ళకు. అయితే అష్టమాధిపతి కుజుడు జన్మస్థానం లేని కాబట్టి మీకు సుబ్రహ్మణ్య స్వామి ఎక్కువ ఆరాధన చేసుకోవాలి. ఓం సరవణ భవాయ నమః మంత్రాలు పఠించాలి. ఓం సుబ్రహ్మణ్య నమః అనే మంత్రాలు పఠించండి. సో మీకు 5, 6, 1, 2 మీకు లక్కీ నెంబర్లు. సో ఎల్లో, ఆరెంజ్, పర్పుల్, గ్రీన్, బ్లూ ఈ విధంగా మీరు లక్కీ కలర్ వాడుకోండి. ఈ వారం పూర్తిగా మీకు శుభ ఫలాలు లభిస్తుంది. శుభమస్తు. తులా రాశ్యాధిపతి శుక్రుడు భాగ్యస్థానం ఉండే గురు బలం జ్యోతుల గురు శుక్రుడు దేవగురు రాక్షస గురు రెండు కలిసి భాగ్యస్థానం ఉండేదని కాబట్టి రాశి మీద గురు దృష్టి పడేదని కాబట్టి ఎక్కువగా రాజ్యోగమైన ఒక వారం ఇది. శుక్రుడు రాశ్యాధిపతి శుక్రుడు సో భాగ్యం ఉండేదని కాబట్టి అదృష్టం ఎక్కువగా మీకు వెతుకుంటూ వస్తుంది. అదేవిధంగా మీకు 10వ ఇంట్లో దశమ స్థానంలో సూర్యుడి బుధుడు ఎక్కువగా మీరు పని పాటలు కానీ మీరు గవర్నమెంట్ జాబ్ కానీ మీరు అదేవిధంగా వ్యాపారం గురించి కానీ చెప్పాలంటే మీకు ఖచ్చితంగా మీకు లభిస్తుంది. ఆ విధంగా మీరు ప్రయత్నాలు చేస్తే కానీ సో ఖచ్చితంగా మీకు శుభఫలాలు లభిస్తుంది. సో ద్వాదశ రాశిలో ఉండే అటువంటి కుజుడు ధన సప్తమాధిపతి కుజుడు కుటుంబంలో సో ఫ్యామిలీలో కొంచెం గొడవలు ఎక్కువ ఉంటుంది. డబ్బులు ఖర్చులు రావడం కానీ మీ బంధువులు కానీ స్నేహవర్గములు కానీ మీ భార్య గురించి కానీ ఖచ్చితంగా మీరు సో ఆలోచన చేసి డబ్బులు ఖర్చు చేసుకోవాలి. లేకపోతే వాళ్ళ ద్వారా ఖర్చులు రావడం కానీ వాళ్ళ ద్వారా వాళ్ళకు హాస్పిటల్ ఖర్చు రావడం కానీ ఇదంతా కూడా ఎక్కువ అనవసరం ఖర్చు వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటుంది. అదేవిధంగా భూమి మీ పేరిట్లో ఉంటే కానీ వెళ్ళడం జరుగుతుంది. పాకొట్టుకోవాల్సి వస్తుంది. ఖచ్చితంగా భూమి లాస్ అవుతుంది. సో కోర్టు కచేరీ అంతా వెళ్ళే అటువంటి ఛాన్సెస్ ఉంటుంది. పోలీస్ స్టేషన్ కోర్టు కచేరీ వెళ్ళేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి తులారాశి వాళ్ళకు జాగ్రత్తగా ఉండాలి. ఓం సుబ్రహ్మణ్యాయ నమః, ఓం స్కందాయ నమః అనే మంత్రాలు పట్టించుకోవాలి. మీరు రోజు కూడా 9 సార్లు, 27 సార్లు, 54 సార్లు, మీరు 108 సార్లు ఓం సుబ్రహ్మణ్యాయ నమః మంత్రాలు పఠిస్తే కానీ ఈ కుజుడు ద్వాదశ రాశి ఉండేది కాబట్టి మీకు ఏమి దోషాలు ఉంది అదంతా కూడా వెళ్ళిపోతుంది. ఆ విధంగా మీరు చూడాలంటే మీరు గురుబలం ఉండేది కాబట్టి అన్ని దోషాలు కూడా మాయిపోతుంది. ఈ వారం మీరు ఉసిరి చెట్టు వేరు, తులసి వేరు, తెల్ల జిల్లేడు చెట్టు వేరు 3 వేర్లు కూడా ఒక్కొక్క ఇంచు సేకరించి దాన్ని పసుపు కలర్ దారం చుట్టి దాన్ని ఓం సుబ్రహ్మణ్య అనే మంత్రాలు పఠిస్తే మెడకేసుకుంటే కానీ లేదా పూజారులు పెట్టి పూజిస్తే కానీ అన్ని దోషాలు కూడా వెళ్ళి యోగాలు రాజయోగాలు కూడా దొరకడం జరుగుతుంది. తులారాశిలో జన్మించిన వాళ్ళకు ఈ వారం మీకు 3, 6, 5, 1 లక్కీ నెంబర్ మీకు ఎల్లో, ఆరెంజ్, వైట్, గ్రే మరియు పింక్, రెడ్ ఈ కలర్లో మీకు లక్కీ కలర్ ఉంటుంది. ఈ కలర్ వాడుకోండి. మీకు అదృష్టం లభిస్తుంది. శుభమస్తు. వృశ్చిక రాశ్యాధిపతి కుజుడు ఒక్కటే మరియు భాగ్యాధిపతి చంద్రుడు శశి మంగళ యోగం 9, 10, 11 ఇంట్లో ఉండేదాన్ని కాబట్టి ఖచ్చితంగా మీకు ఎక్కువ లాభం దొరకడం, మంచి అదృష్టం రావడం, అదేవిధంగా రాశ్యాధిపతి కుజుడు లాభస్థానం ఉండేదాని కాదు భూమికి సంబంధమైన రియల్ ఎస్టేట్కి సంబంధమైన భూమి కొనడం కానీ ఇల్లు కట్టడం కానీ అన్ని కూడా మంచి విధంగా జరుగుతుంది. అయితే అర్ధాష్టమ శని ప్రభావం ద్వారా వక్ర శని ప్రభావం ద్వారా మీకు ఎక్కువ ఇబ్బందులు కానీ వాహనంలో గండం కానీ మీకు సో ఉంటుంది. మీకు అదేవిధంగా అష్టమ గురు ప్రభావం వల్ల ఇంట్లో కానీ డబ్బుల గురించి కానీ ఎక్కువగా దోషాలు కూడా ఉంటుంది. అప్పులు పెరగడం కానీ పని పట్ల ఇంకా ఎక్కువ ద్వేషాలు కానీ మీ బంధువుల నుంచి కానీ ఎక్కువ దోషాలు ఉంది. మీ భార్యాభర్తలు కూడా ఈ రాశిలో జన్మించిన భార్యాభర్తలు కూడా గొడవలు ఎక్కువ జరిగే ఛాన్సెస్ ఉంటుంది. ఖచ్చితంగా మీరు జాగ్రత్తగా ఉండాలి. మాట ద్వారా దోషం మీరు ఎక్కువ మాట్లాడకూడదు. మీరు ఖచ్చితంగా మీకు వృశ్చిక రాశిలో జన్మించిన వారికి సో ఎక్కువగా మీరు ఓం సుబ్రహ్మణ్యాయ నమః, ఓం శరవణ భవాయ నమః, ఓం స్కందాయ నమః, ఓం ఐం హ్రీం శ్రీం మహాలక్ష్మి నమః మంత్రాలు పఠిస్తే కానీ దోషాలు ఈ విధంగా వెళ్ళిపోవడం జరుగుతుంది. అదేవిధంగా రాబోయే కలహాలు కూడా దూరం అవడం జరుగుతుంది. రాబోయే కలహాలు 3వ వ్యక్తి నుంచి కలహాలు రావడం జరుగుతుంది. వాహనం నుంచి కానీ మీ విధంగా మీకు ఆపోజిట్ గా చెడు చేయడం కానీ ఇదంతా కూడా జరగడం జరుగుతుంది. వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళకు మీ పేరిట్లో ఏమైనా ఆస్తులు ఉంటే కానీ వెళ్ళడం జరుగుతుంది. దోషాలు కూడా ఉంటాయి అన్నమాట. మీరు ఖచ్చితంగా వృశ్చిక రాశిలో జన్మించిన వారు ఎక్కువగా మీరు సో
నీమ్ అంటే వేప చెట్టు వేరు, గురుగింజలు వేరు. వేప చెట్టు వేరు, గురుగింజలు వేరు, రెండు కలిసి ఒక్కొక్క ఇంచు సేకరించి దానికి పసుపు కలర్ దారం చుట్టి సిద్ధి చేసి మీరు మెడకన్నా కానీ లేదా పూజారం పెట్టడం కానీ, పర్సులు పెట్టడం కానీ, మీ బీరోలు పెట్టడం కానీ ఈ విధంగా పెట్టుకొని పూజ చేస్తూ ఉంటే ఖచ్చితంగా మీకు దోషాలు వెళ్ళి యోగాలు రావడం జరుగుతుంది. వృశ్చిక రాశిలో జన్మించిన వారికి ఈ వారం మీకు 2, 9 నెంబర్లు మీకు లక్కీ నెంబర్. మీకు క్రీమ్, గ్రే మరియు పింక్, రెడ్ లక్కీ కలర్. ఈ కలర్లు వాడుకోండి. మీకు ఈ వారం పూర్తిగా మీకు అదృష్టం లభిస్తుంది. శుభమస్తు. ధనుసు రాశి. ధనుసు రాశ్యాధిపతి గురువు 7వ ఇంట్లో సప్తమ స్థానం ఉండేది కాబట్టి వివాహ ప్రాప్తి, సతీపతి అన్యోన్యం, భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండడం కానీ, సో శుక్రుడు కూడా కారకో భావనాస్తి 7వ సప్తమ స్థానం గోచరించేటప్పుడు సో భార్యాభర్తల గొడవలు ఇక్కడ జరగడం కూడా జరుగుతుంది. అయితే అర్ధాష్టమ శని వెళ్ళి ఇప్పుడు వక్ర శని ఉండేది కాబట్టి మీకు ఆరోగ్య ప్రాప్తి కానీ, అదృష్టం కానీ, ఆ డబ్బులు రావడం కానీ, వ్యాపారం గురించి కానీ, కొత్త ప్రయత్నాలు కానీ, ఇల్లు కట్టడం కానీ, ప్రాపర్టీ కొనడం కానీ, వాహనం కొనడం కానీ ఎంతో కూడా మంచి విధంగా జరుగుతుంది. అదేవిధంగా దశమ స్థానం ఉండే కుజుడు మీకు రాజయోగం ఇచ్చేటువంటి కుజుడు మీకు ఖచ్చితంగా మీకు పిల్లల గురించి అదృష్టము, పిల్లల గురించి మీకు అదృష్టం, వాళ్ళ చదువు గురించి కానీ ఎక్కువగా పర్సంటేజ్ తీయడం కానీ, విదేశ ప్రయాణాలు జరగడం కానీ ఈ విధంగా ఎంతో జరుగుతుంది శశి మంగళ యోగం ద్వారా. అదేవిధంగా గురు దృష్టి మీ రాశి మీద పడేటప్పుడు ఖచ్చితంగా వివాహ ప్రాప్తి అవుతుంది. ఈ రాశిలో జన్మించి ఇప్పుడు పురుషులు కానీ మరియు వధువరు ఏమన్నా పెళ్లి వయసులో ఉంటే కానీ ఖచ్చితంగా పిల్లల గురించి చెప్పాలంటే ఖచ్చితంగా వివాహ ప్రాప్తి లభిస్తుంది ధనుసు రాశిలో జన్మించే వరకు. అయితే 8వ ఇంట్లో ఉండే సూర్యుడు మరియు బుధుడు కాబట్టి మీకు ఎక్కువగా స్కిన్ డిసీజ్ సంబంధమైన ఆరోగ్యం, నరాల సంబంధమైన రోగాలు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ధనుసు రాశిలో జన్మించేవారు. సో ధనుసు రాశిలో జన్మించిన వాళ్ళకు అశ్వత్థ అంటే రాగి మానవేరు, అశ్వత్థ వేరు అని చెప్తున్నాం. రాగి మానవేరు, ఉసిరి చెట్టు వేరు, మరియు గురుగింజల వేరు. ఈ 3 వేర్లు ఒక్కొక్క ఇంచు సేకరించి దానికి పసుపు దారం చుట్టి మెడకైనా కానీ, మీ పూజారములకు కానీ, పర్సులకు కానీ, మీ బిరోలు పెట్టి పూజ చేయడం కానీ చేస్తుంటే ఖచ్చితంగా మీకు శుభ ఫలాలు లభిస్తుంది. ధనుసు రాశిలో జన్మించిన వాళ్ళకు శుభకార్యాలు ప్రయత్నాలు చేస్తే కానీ ఖచ్చితంగా శుభకార్యాలు జరుగుతుంది. సో పెళ్లి గురించి కానీ ఆలోచన చేయకండి, పెళ్లి జరుగుతుంది ఖచ్చితంగా. సో స్త్రీ కానీ పురుషులు కానీ ఈ వయసులో మ్యారేజ్ వయసులో ఉండే స్త్రీ పురుషులకు ఖచ్చితంగా వివాహం కూడా వచ్చే సందర్భం ఇది. ఖచ్చితంగా ట్రై చేయండి, ఖచ్చితంగా వివాహ ప్రాప్తి అవుతుంది. సో మీరు 3 మరియు 9 2, 3, 9వ నెంబర్ లక్కీ నెంబర్. మీకు పింక్, క్రీమ్, రెడ్, ఎల్లో, ఆరెంజ్ ఈ కలర్ వాడుకుంటే కానీ మీకు ఈ వారం పూర్తిగా మీకు అదృష్టం లభిస్తుంది. శుభమస్తు. మకర రాశి. రాశ్యాధిపతి శని, వక్ర శనిగా 2వ ఇంట్లో ధనస్థానం ఉండేది కాబట్టి కుటుంబంలో శాంతి, కుటుంబ స్థానంలో ఉండేటువంటి రాహు మరియు వక్ర శని ఈ విధంగా మీకు శని బాధలు ఎక్కువ. ఏలినాటి శని వెళ్ళిపోయిందని సంతోషం ఉండేటప్పుడు మరియు తిరిగి మీకు ఏలినాటి శని ప్రభావం ఎక్కువ. నవంబర్ నెల వరకు జాగ్రత్తగా ఉండాలి, పని పాటలు కానీ జాగ్రత్తగా ఉండాలి. సో మృత్యు అపమృత్యు దోషం, స్త్రీ వాళ్లకు మాంగళ్య దోషం కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ధనస్థానంలో ఉండేటువంటి రాహు మరియు శని వక్ర శని ఉండేది కాబట్టి ఖచ్చితంగా మీకు డబ్బుల గురించి ఎక్కువ ఆలోచన, డబ్బులు వెళ్ళడం కానీ, డబ్బులు పోగొట్టుకోవడం కానీ, డబ్బులు ఎక్కువ అనవసరం ఖర్చులు రావడం కానీ ఇంత కూడా జరుగుతుంది. కుటుంబంలో మీకు ఎక్కువ గొడవలు జరగడం కానీ, కుటుంబంలో శుభకార్యాలు విఘ్నాలు అవ్వడం కానీ, సో పని పాటలు అక్కడి నుంచి ఉచ్చాటనం చేయని కానీ, సో మీకు వ్యాపారంలో ఎక్కువ నష్టాలు జరగడం కానీ, వ్యాపారంలో కానీ అప్పులు పాలైన వాళ్ళు కానీ, ఇంకా అప్పులు పెరగడం కానీ, ఆరోగ్యపరంగా మీకు ఎక్కువగా ఖర్చులు పెట్టడం కానీ, అనారోగ్య సమస్యల గురించి ఎక్కువగా మీకు రావడం కానీ ఇదంతా కూడా జరుగుతుంది. అదేవిధంగా భాగ్యస్థానం ఉండేటువంటి సుఖ భాగ్యస్థానం చంద్రుడు మంగళుడు ఉండేటప్పుడు మీ పితృ సంబంధమైన దోషాలు, మీ తల్లి తండ్రికి కూడా ఎక్కువగా దోషాలు ఉండేటువంటిది, గండాలు రావడం కూడా జరుగుతుంది. పితృ దోషం చెప్తున్నాము. అదేవిధంగా 2 ధనస్థానం ఉండేటువంటి శని మరియు రాహు కుటుంబంలో సో ఎక్కువగా దోషాలు, కుటుంబంలో మీకు ఇబ్బందులు, కుటుంబంలో మీకు శత్రుత్వం ఎక్కువగా శత్రువు ఉండేదని కాబట్టి మీరు ఆలోచన చేసి మీరు
పరిహారం చేసుకోవాలి. ఓం శం శనీశ్వరాయ నమః, ఓం ఆంజనేయ నమః, ఓం అస్య సర్పేభ్యో నమః అనే మంత్రాలు పాటించండి రోజు కూడా. అదేవిధంగా మీరు వేప చెట్టు వేరు, తులసి వేరు, ఈ 2 వేర్లు కూడా ఒక్కొక్క ఇంచు సేకరించి దానికి పసుపు కలర్ దారం చుట్టి మెడకు వేయడం కానీ, లేదా పూజారంలో పెట్టి పూజించడం కానీ, పరసలు పెట్టడం కానీ, ఈ విధంగా ఆ వృక్షాన్ని మీరు పెట్టుకొని పూజ చేస్తూ ఉంటే కానీ ఈ దోషాలు వెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా శుభఫలాలు కూడా లభిస్తుంది. ఈ వారం మీకు 5వ నెంబరు 5 నెంబర్ మీకు లక్కీగా ఉంటుంది. సో లక్కీ కలర్ గ్రీన్ గ్రే లక్కీ కలర్గా ఉంటుంది. ఈ కలరు ఈ నెంబర్ వాడుకోండి, మీకు వారం పూర్తిగా మీకు సో అదృష్టమైన వారముగా ఉంటుంది. సో ఖచ్చితంగా మీరు వాడుకోండి. మకర రాశిలో జన్మించిన వాళ్ళకు శుభఫలం లభిస్తుంది. శుభమస్తు. కుంభరాశిలో రాహు, 7వ స్థానం ఉండేటువంటి కేతు. సో భార్యాభర్తల గొడవలు కానీ, మీ మిత్రుల నుంచి స్నేహితుల నుంచి మీకు ఎక్కువగా దోషాలు రావడం కానీ, మోసాలు జరగడం కానీ, స్నేహితుల నుంచి మోసాలు జరగడం ఎక్కువగా జరగడం కానీ, ఖచ్చితంగా మీ వక్ర శని ప్రభావం ద్వారా కుటుంబంలో నెమ్మది లేకుండా పోవడం కానీ, డబ్బులు ఎక్కువగా పోగొట్టుకోవడం కానీ, డబ్బులకు ఎక్కువ మోసాలు రావడం కానీ కుంభరాశిలో జన్మించిన వాళ్ళకు ఈ విధంగా ఉంటుంది. ఆరోగ్యంగా మీకు నరాలకు సంబంధమైన రోగాలు, స్కిన్ సంబంధమైన రోగాలు రావడం జరుగుతుంది. కుంభరాశిలో జన్మించిన వాళ్ళకు కుజుడు అష్టమ స్థానం ఉండేటువంటి కుజుడు మాంగళ్య దోషం వేయడం జరుగుతుంది స్త్రీ వారికి. సో ఖచ్చితంగా విపత్తులు, యాక్సిడెంట్లు జరగడం జరుగుతుంది. సహోదరుడికి గండము, మీ సహోదర భావాధిపతి కుజుడు, దశమాధిపతి కుజుడు అష్టమ స్థానంలో ఉండేదని కాబట్టి ఎక్కువగా ఉద్యోగం పరంగా చూడాలంటే, వ్యాపార పరంగా చూడాలంటే మోసాలు జరగడం కానీ, ఉద్యోగంలో సహా ఉద్యోగం నుంచి మీకు మోసాలు జరగడం కానీ, వాళ్ళ నుంచి మీకు దూరం వెళ్ళడం కానీ ఇదంతా కూడా జరుగుతుంది కుంభరాశిలో జన్మించిన వాళ్ళకు. అయితే భాగ్యాధిపతి శుక్రుడు 5వ స్థానం అదృష్టం. ఇదో విధంగా అదృష్టం స్త్రీ గురించి చెప్పాలి. స్త్రీ నుంచి అదృష్టం మీకు. మీ ఫ్రెండ్స్ ఎంతో మోసాలు జరుగుతూ కూడా స్త్రీ నుంచి అదృష్టం. పిల్లల గురించి అదృష్టము, వాళ్ళకి చదువు గురించి ఎక్కువగా మంచి పర్సంటేజ్ తీయడం కానీ, ఉద్యోగకరంగా మంచి అదృష్టమైన వారం మీకు కుంభరాశిలో జన్మించిన వాళ్ళకు. కుంభరాశి వారికి గురుబలం ఉంది. శుభకార్యాలు చేయొచ్చు. పెళ్లి గురించి ట్రై చేస్తే ఖచ్చితంగా పెళ్లి కుదురుతుంది. ఈ వారం మీకు శుక్రుడు కారకో భావనాస్తి, కారక గ్రహం శుక్రుడు, ఆ వల్ల మీకు మ్యారేజ్ కుదరడం జరుగుతుంది ఈ వారం మీకు. సో ఖచ్చితంగా మీరు రాగిమాన వేరు, తెల్ల జిల్లేడు చెట్టు వేరు, రాగిమాన వేరు, తెల్ల జిల్లేడు చెట్టు 2 వేరు ఒక్కొక్క ఇంచు సేకరించి దాని పసుపు కలర్ దారం చుట్టి మెడక వేస్తే కానీ ఖచ్చితంగా అన్ని దోషాలు కూడా వెళ్ళడం జరుగుతుంది. 3, 6 లక్కీ నెంబర్ మీకు. ఎల్లో, ఆరెంజ్, పర్పల్, వైలెట్ మరియు గ్రీన్ కలర్ వాడుకోండి. మీకు ఈ వారం పూర్తిగా మీకు అదృష్టం లభిస్తుంది. శుభమస్తు. మీనరాశి అధిపతి గురువు 4వ భావంలో అర్ధాష్టమ గురు, అదేవిధంగా ఏలినాటి శని ప్రారంభమయ్యి వక్ర శని రాశిలో ఉండడానికి కాబట్టి సో మీకు ఎక్కువ ఇబ్బందులు రావడం, నష్టాలు జరగడం కావడం, ఏడో ఇంట్లో ఉండే 7వ స్థానం ఉండేటువంటి కుజుడు ద్వారా మీకు ఎక్కువ ఇబ్బందులు రావడం, భార్యాభర్తలు గొడవలు జరగడం, అదేవిధంగా వాళ్ళ ఖర్చు ఎక్కువగా పెట్టడం కానీ, మీకు యాక్సిడెంట్ జరగడం కానీ, పని పాటలు కానీ, డబ్బుల గురించి కానీ, భూమికి సంబంధించిన వ్యవహారాలు ఎంతో కూడా విఘ్నాలు అవడం కానీ జరుగుతుంది మీనరాశిలో జన్మించిన వాళ్ళకు. మీకు పిల్లల గురించి ఎక్కువగా అదృష్టం ఇది. మీ పిల్లల గురించి ఎక్కువగా ఆలోచన చేస్తే కానీ మీకు హైర్ ఎడ్యుకేషన్ జరుగుతుంది, ఫారిన్ అబ్రాడ్ ఛాన్సెస్ వస్తుంది, ప్రయాణాలు ఎక్కువ జరగడం జరుగుతుంది మీనరాశిలో జన్మించిన వాళ్ళకు. బుధుడు 5వ స్థానం ఉండేది కాబట్టి బుద్ధి చాతుర్యంగా మీరు యూజ్ చేస్తే కానీ ఏ విధంగా మీకు అదృష్టం రాపించుకోవచ్చును. అయితే కానీ శుక్రుడు 4వ భావంలో ఉంటే కానీ వాహన గృహ ప్రాప్తి లభించడం, అదేవిధంగా ద్వాదశ రాశిలో ఉండేటువంటి రాహు అనవసరం ఖర్చులు రావడం జరుగుతుంది. ఆ విధంగా చూస్తే మీకు 31 జూలై 31 ఆగస్టు 1వ తేదీ మీకు చంద్రాష్టమ రోజు. కొత్త ప్రయాణాలు చేయడం కానీ, కొత్త ప్రయత్నాలు చేయడం కానీ అంతా అవాయిడ్ చేసుకోవాలి. మీకు చంద్రాష్టమ రోజు జూలై 31 మరియు ఆగస్టు 1వ తేదీ మీకు చంద్రాష్టమ రోజు. సో చంద్రాష్టం వల్ల మీరు
ఎక్కువగా ప్రయాణాలు అవాయిడ్ చేయాలి, కొత్త ప్రయత్నాలు అవాయిడ్ చేయాలి, డబ్బులు ఇవ్వడం కానీ తీవడం కానీ జాగ్రత్తగా ఉండాలి. ఇది అన్ని కూడా అవాయిడ్ చేస్తే మంచిగా ఉంటుంది. సో చంద్రాష్టమం వల్ల సో ఆ విధంగా మీరు చూడాలంటే తులసి వేరు, గురుగింజల వేరు. ఈ తులసి వేరు, గురుగింజల వేరు రెండు వేరు సేకరించి మీరు పసుపు కలర్ దారం చుట్టి దాన్ని సిద్ధి చేసి ఓం సం శనీశ్వరాయ మంత్రాలు పట్టించి దానికి సిద్ధి చేసి తర్వాత మీరు మెడకు కానీ లేదా పూజారములకు కానీ మీ బ్యూరోలు కానీ పెట్టి పూజలు చేస్తే కానీ అన్ని దోషాలు కూడా వెళుతుంది. సో మీనరాశిలో జన్మించిన వారికి అదేవిధంగా మీరు 5, 9, 5 and 9 లక్కీ నెంబర్, గ్రీన్, రెడ్, పింక్, ఎల్లో, ఆరెంజ్ ఇదంతా కూడా మీకు లక్కీ కలర్. ఈ కలర్లు వాడుకోండి, ఈ నెంబర్లు వాడుకోండి, మీకు సో అదృష్టం లభిస్తుంది. మీనరాశిలో జన్మించిన వాళ్ళకు శుభమస్తు. సర్వ టీవీ ప్రేక్షకులకు ఇది ద్వాదశ రాశి ఫలాలు. ఈ విధంగా సర్వ టీవీలో ప్రతి వారం కూడా వార ఫలాలు, రాశి ఫలాలు కానీ మాస ఫలాలు కానీ ఇంకా ముందు నేను ఖచ్చితంగా ద్వాదశ రాశి ఫలాలు, మాస ఫలాలు కానీ గ్రహాలు స్థాన పలటం అయ్యేటప్పుడు కానీ ఇదంతా కూడా విశేషమైన సంచికలు మేము చెప్తూ ఉంటాము. సో అంతా మీరు చూసి ఆలోచన చేసి మీరు మీ స్వయ జాతకం కూడా మీరు చూసి ఏ విధంగా దశాభుక్తులు ఉంది, ఏ లగ్నాలు జన్మించారు, ప్రస్తుతం మీకు ఏ లగ్న దశాభుక్తి జరుగుతుంది అంతా చూసి తర్వాత మీరు ఇదంతా కూడా ఆలోచన చేసుకోవాలి. అదేవిధంగా మా శ్రీ సర్వశక్తి కుమారపీఠం ద్వారా ప్రతి అమావాస్య రోజు అదేవిధంగా పౌర్ణమి రోజు కాలచక్ర సర్వరక్ష మహాయాగం ద్వారా మీకు మూలికల ద్వారా చేసేటువంటి మహాయాగం గురించి మీరు వినపడింటారు. ఖచ్చితంగా ఆ యాగంలో పాల్గొనండి, మీకు సర్వదోషం నివారణ అవుతుంది. సో నేను అన్ని మీకు మాహితి కావాలంటే మీకు ఖచ్చితంగా మీకు 9986711112 అనే ఫోన్ నెంబర్ కాంటాక్ట్ చేయండి. మీకు ఏ విధంగా జాతకం చూడాలంటే మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు, లేదా ఆన్లైన్ కన్సల్టింగ్ కూడా ఉంటుంది. భక్తి టీవీలో మా ప్రోగ్రామ్ వచ్చేటప్పుడు ఎక్కువగా మీరు చూసి ఉంటారనండి. సో భక్తి టీవీలో మరియు కూడా మేము ఎవ్రీ వీక్ వారంకి ఒకసారి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది తెలుగు భక్తి టీవీలో కానీ. అదేవిధంగా శ్రీ కుమార్ జెమ్స్ అండ్ జ్యువెల్స్ ద్వారా మేము వెండి తర్వాత బంగారం, వెండి బంగారు స్కీమ్ ఉంటుంది అన్నమాట. సో మా శ్రీ సర్వశక్తి కుమారపీఠం కానీ కుమార్ జెమ్స్ అండ్ జ్యువెల్స్ పరంగా కానీ దియలు కానీ వెండిది హాల్మార్క్ వెండి, హాల్మార్క్ చెంబులు కానీ, హాల్మార్క్ దియలు కానీ, హాల్మార్క్ పంచపాత ఉద్ధరణ కానీ, విగ్రహాలు కానీ మీరు కొనడం ఖచ్చితంగా మీకు జ్యువెలరీ షాప్లో మీరు ఏమో ఎక్కువగా డబ్బులు ఇచ్చి కొంటారు, హోల్సేల్గా మేము ఇస్తున్నాము. ఏదైనా మీరు కావాలంటే మీరు 9986711112 అనే ఫోన్ నెంబర్ కాంటాక్ట్ చేయండి. సో మీకు అన్ని విధంగా మీకు జ్యోతిష పరంగా కానీ, వెండి పరంగా కానీ, బంగారం పరంగా కానీ, అదేవిధంగా అగరబత్తులు. సో 1500 వనమూలికల ద్వారా తయారు చేసినటువంటి అగరబత్తులు, కాలచక్ర సర్వరక్ష అగరబత్తులు మరియు ధూపములు కావాలంటే మీరు ఫోన్ చేయండి, ఆర్డర్ చేయండి. అది మీరు ముట్టిస్తే కానీ మీ ఇంట్లో ఉండేటువంటి వాస్తు దోషం కానీ, చేతిపడి కానీ, నరదృష్టి కానీ, మరియు వ్యాపారం గురించి కానీ, డబ్బుల గురించి కానీ, అప్పుల గురించి కానీ ఏ విధంగా మీకు దోషాలు ఉంటూ కూడా వెళ్ళడం జరుగుతుంది. కాలచక్ర సర్వరక్ష అగరబత్తులు మరియు ధూపములు ఇది మీకు కావాలంటే మీకు ఫోన్ చేసి 9986711112 అనే ఫోన్ నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని మాకు కాల్ చేయండి. మంచిదేవండి. నమస్కారం.